E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నిర్మించిన కర్తవ్య భవన్ ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భాజపా ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నిర్మించిన కర్తవ్య భవన్ ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఇక్కడ నుంచి కేంద్ర హోంశాఖ, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, పెట్రోలియం, డిఓపేటీ, ఎంఎస్ఎంఈ శాఖలు కర్తవ్య భవన్ నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఆయా శాఖలు శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ భవనాల ప్రస్తుత అవసరాలు సరిపోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద మరో 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. అయితే పార్టీ కోసం చేసినారు. ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏమన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా. ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అని అంటే, ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వాని తరపున వాదిస్తూ ఉన్నాం. ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే, దొంగ కేసులు పెడతా ఉన్నారు, అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి, దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు. జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు. నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలా. అధికారం ఉంది కదా అని చెప్పి, యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపున వ్యక్తికి కూడా అర్థం కావాలి. అర్థం కావడానికి అందుకనే లాయర్లు చేయించిన ఈ యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భాజపా ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక భాజపాను నిందిస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే భాజపాపై బురదలే ప్రయత్నం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపోయేటటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో ఇది కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, ఇదేదో భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టండి ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ కేవలం ప్రజలని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. అవగాహన రాహిత్యం ఒక పక్క,
కేవలం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 హామీలని అధికారంలోకి వచ్చి ఆ 6 హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని మళ్ళోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. స్థానిక సంస్థల్లో గెలుపు మీద నమ్మకం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇదేదో రిజర్వేషన్లు వాళ్ళు చేయదలుచుకున్నట్టు, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నట్టు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీరు ఎంబడే ఎన్నికలు జరపండి, ఎంబడే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం గాని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీలంతా కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క ద్రోహం ఏదైతే ఉందో, ఏదైతే మోసం ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంబడే ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైన పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోదీ పిలవలేదు, ఆమె దళిత మహిళ అని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదు. బీజేపీ నాయకులకు నరరాల్లో కులపిచ్చి పాతుకుపోయిందంటూ మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈ రోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై విజయ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నల్పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే నేను నిర్భయంగా ఎదురు తిరుగుతా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా, అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి, తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రక్తదానాన్ని గొప్పతనాన్ని వివరించారు. నేను కొన్ని రోజులుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నా. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారంగా మాటలన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగింది. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే నేనంటే ఆమె గౌరవం అని తెలిపింది. మనల్ని ఎవరైనా మాటలంటే మనం చేసిన మంచి సమాధానం చెప్తుంది. అందుకే నేను ఎప్పుడు దేనికి స్పందించినట్టు అంత అవసరం కూడా నాకు లేదంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎల్లేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది. నాకు ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో
ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తుయ్యకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు. అలాగా ఈ బ్లడ్ డొనేషన్, రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారంటే కనుక భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. దానికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాము. కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గరగా ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేది ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ, అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనటానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా, ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నిర్మించిన కర్తవ్య భవన్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భాజపా ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.